ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనలు శుభములు తెలియపరిచిన పిల్లల గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025 సంవత్సరము 4వ నెల 10వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. కీర్తన గ్రంథము 34వ కీర్తన 17వ చరణం అండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. కాబట్టి ప్రియులారా, దేవాది దేవుని సన్నిధిలో మరి భక్తుడు సెలవిస్తున్నటువంటి రీతిలో నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. అవును, నీతిమంతులుగా తీర్చబడుతున్నప్పుడు, నీతిమంతులు దేవునికి మొరపెడుతున్నప్పుడు దేవుడు ఆలకించేవాడుగా ఉంటూ ఉన్నాడు. వారికి ఉన్నటువంటి శ్రమలు నుండి కూడా విడిపించేవాడు. ఎందుకంటే నీతిమంతులకు అనేకమైన ఆపదలు కలుగుతాయండి. అయినప్పటికీ కూడా ఆపదలలో నుండి విడిపించేవాడు మాత్రం యేసుక్రీస్తు ప్రభువారు. ఎప్పుడైతే వారి నీతిమంతులు ప్రార్థిస్తూ ఉంటారో దేవుడు గొప్ప కార్యాలు వారి జీవితాలు జరిగిస్తూ ఉంటాడండి. పిల్లరా, ఈ రోజున నీతిమంతులుగా మనం తీర్చబడాలంటే మరి యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించి మరి నమ్మి బాప్తీసం తీసుకున్నప్పుడు మరి వారు నీతిమంతులుగా ఎంచబడతారని కూడా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా ఇంకా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోలేదో నమ్ముకుని మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని మరి నీతిమంతులుగా తీర్చబడి మరి దేవుని సన్నిధిలో ప్రార్థించండి. గొప్ప కార్యాలు ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు గొప్ప దేవుడా, ప్రతి కుటుంబంలో నెమ్మది, సమాధానం, సంతోషం, ఐక్యత, ప్రేమ దయచేయండి. దావీదుగో తండ్రి, విదేశాలటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడు, మంచి వంతునం పని మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి, సమాధానపరచండి, ఐక్యత పరచండి తండ్రి. అధికారులు మంచి వంతునం పండి, యవన బిడ్డలందరూ కూడా మంచి వంతునం పండి, చెడు వేసలాంచి దూరపరచండి. దేవాదిగో తండ్రి, అపవాది కొంచెమే వందన కాలం అయా చెలరేగుతున్నాడు తండ్రి. నాయన ప్రభా, ఇదిగో తండ్రి, అనేక మంది బిడ్డలు నశించిపోతుండగా రక్షించుకోండి తండ్రి. నాయన నీకు వందలు చదువుకునే బిడ్డలు ప్రభా, బిడ్డలు పరీక్షలు రాస్తున్నారు ప్రభా, బిడ్డలు మంచిగా రాసి పాసుడు కృప దయచేయండి తండ్రి. పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి ఆరోగ్యం నింపండి. మా దయచేసి పాడి పండినంత మీరు ఆశ్రయించండి, దీవించండి. నేను హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి తండ్రి. జైలు ఉన్న బిల్లు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలు అన్నీ కూడా కొట్టివేయండి తండ్రి. రక్షణ లేని వారు రక్షణ దయచేయండి తండ్రి. యేసయ్య, మారుమనసు లేని వారు మారుమన దయచేయండి. నేను వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. నేను గృహం లేని వారు గృహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. గర్భిణీ చేసి సుఖమాండిలు వారు దయచేయండి తల్లి. బిడ్డకు క్షేమం దయచేయండి తండ్రి. ప్రతి సేవకుడు, సేవకురాలు నాయన తండ్రి, వారి బిడ్డలు, సంఘం, పరిచయంతా మీరు దీవించండి ప్రభా. ఇగో తండ్రి యేసు, ఈ రోజున తండ్రి ప్రభా, వివాహం దినము చేసుకున్నటువంటి బిడ్డలు ప్రభా, మరి వారి దాంపత్య జీవితంలో ఐక్యత, ప్రేమ, సమాధానం, సంతోషం దయచేయండి తండ్రి. ఈరోజు బర్త్డే కార్యక్రమం జరిగించుకున్న బిడ్డలు తండ్రి, అయినా నీ దయలు, మనుషుల దయలు, జ్ఞానం అందును, వయస్సు అందును దినదినం కూడా వర్ధిల్లింప చేయండి ప్రభా. ఇగో నూతన కిరీటము, నూతన ఆశీర్వాదాలతో బిడ్డలు నింపమని ప్రార్థిస్తుంది తండ్రి యేసు. ఇగో తండ్రి యేసు, మీరు తోడుగా ఉన్న ఈ దినమంతా కూడా నీ విశేషమైన కృపతో నింపి నామనికి మాత్రమే ఏమి తెచ్చుకొని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.